హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. అందరికీ హ్యాపీ సండే. ఈరోజు వచ్చేసి ఫిష్ తెచ్చామండి. ఫిష్ అక్కడే కట్ చేయించుకొని తెచ్చాము. మళ్ళీ ఉప్పు నీళ్ళతో కడుక్కోవాలి కదా, అందుకే ఉప్పు నీళ్ళతో కడుగుతున్నాను. ఒకటే ఒక ఫిష్ అండి, 600 గ్రామ్స్ ఉంది. ఒకటే ఫిష్ తీసుకున్నాము, నేను బాబే కదా. మళ్ళీ మండే ట్యూస్డే మేము తినము, అందుకే పెద్ద ఫిష్ తెచ్చుకోకుండా చిన్న ఫిష్ మాత్రమే 600 గ్రామ్స్ ఉన్న ఫిష్ చూసి జోకించుకొని తెచ్చుకున్నాము. కేజీ తీసుకుందాం అనుకున్నాం కానీ కేజీన్నర ఫిషెస్ ఉన్నాయి. అంత పెద్దది వద్దు, మళ్ళీ కూర అంతా మళ్ళీ 2 డేస్ తినం కదా, కూర అంతా ఖరాబ్ అవుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టినా ఉంటుందిలే కానీ మాకు బుధవారం రోజు పెళ్ళి ఉందండి మా చుట్టాలు. ఇంకా అప్పటి వరకు తినలేము, ఇక వద్దులే అనేసి చిన్న ఫిష్ చూస్తే 600 గ్రామ్స్ ఫిష్ దొరికింది. అదే కట్ చేయించుకొని తీసుకొని వచ్చాను. ఇక్కడ వాళ్ళు కట్ చేసి ఇస్తారండి. మళ్ళీ ఇంటికి వచ్చాక మనం ఉప్పు నీళ్ళు వేసుకొని ఉప్పు వేసుకొని మళ్ళీ శుభ్రం చేసుకోవాలి. ఉప్పు వేసుకొని కడుక్కుంటేనే ముక్క మంచిగా గట్టిగా బాగుంటుంది. ఉప్పు వేయకుండా కడిగితే మాత్రం చితుకుతుంది ముక్క. చిన్న ఫిష్ కదా, చిన్న చిన్న ముక్క. దీన్ని కర్రీ వండనండి, ఫ్రై చేస్తాను ముక్కలు. సండే మీ ఇంట్లో ఏం వండుకున్నారో కామెంట్ చేయండి. మేమైతే ఫిష్ వండుకుంటున్నాం. వాళ్ళు ఎంత శుభ్రం చేసినా మంచిగా చేయరు కదా, లోపల ఇంకా ఉంటుంది. మనం మళ్ళీ కడుక్కోవాలి. చిన్న తల, చిన్న చేప, చిన్న తల. ఈసారేనండి ఈ చిన్న చేప వండుతున్నాను. ఎప్పుడైనా కేజీన్నర చేప దొరికేది, కేజీ చేప అస్సలు దొరకకపోయేది. ఈసారి 600 గ్రామ్స్ చేప తీసుకున్నాను. చేపలు తినక చాలా రోజులు అవుతుందండి. ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను, ఫ్రై కర్రీ వండిన వీడియో. అప్పుడు కేజీన్నర ఉంది ఆ చేప. రేపు ఎల్లుండి తినం కనుక చిన్న చేప తీసుకోవాల్సి వచ్చింది. బాబు తిన్నా కూడా తీసుకునేదాన్ని, కేజీ బాబు కూడా తినడండి. అందుకే దీన్ని కర్రీ కూడా వండితే ఓడవదు కర్రీ. ఇన్ని ముక్కలు కర్రీ తినాలంటే తినలేవు. ఫ్రై చేస్తే మంచిగా ఎన్ని ముక్కలైనా తినొస్తుంది ఫ్రై ముక్కలు. వాళ్ళు కడిగిన ఎంత వెళ్తుందో మురికి షాపులకు. మళ్ళీ ఇంకొకసారి వేసుకున్నాం ఉప్పు. కడగడం పూర్తయింది ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన మసాలాలు రెడీ చేసే వరకు ఇది ఉప్పు నీళ్ళలో ఉంచుదాం. ముందుగా మనం ఉల్లిగడ్డలు కాల్చుకుందాం. ఈ స్టవ్ మీద వచ్చేసి మెంతులు జీలకర్ర వేంపి పెడదాం. హాఫ్ స్పూన్ మెంతులు, స్పూన్ జీలకర్ర, ఇది ఫ్రై అయ్యాయండి. బంద్ చేసుకుందాం స్టవ్ కింద. ఇది ఇంకొక పక్క మార్చుదాం.
చెయ్యి కాలుతుంది. ఫిష్ కర్రీలోకి ఇలా కాల్చి వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అసలు. మళ్ళీ తిప్పేసుకుందాం. చెయ్యి పెడితే కాలుతుంది అసలు. ఉల్లిగడ్డలు మంచిగా వేగాగండి, ఉడికాయ కూడా. ఇక బంద్ చేసుకుందాము. ఒక 5 నిమిషాలు చల్లారాక మిక్సీకి వేసుకుందాం. ఇవి జీలకర్ర మెంతులు. ముందుగా జీలకర్ర మెంతులు దంచుకుందాం. కచ్చాగా దంచుకొని మిక్సీ గిన్నెలో వేసుకుందాము. మళ్ళీ ఉల్లిగడ్డ కూడా మిక్సీకి వేస్తే పేస్ట్ మెత్తగా అవుతుంది. పచ్చాగా దంగిందండి, ఇందులో వేద్దాం. ఇప్పుడు వచ్చి ఎల్లిపాయలు, అల్లం అండి. 10 ఎల్లిపాయలు, చిన్న అల్లం ముక్క. కారం, ఉప్పు, పసుపు అవన్నీ డబ్బాలు పట్టుకురాపో. నాకు వీడియోలు ఇది వేస్తున్నప్పుడు ఉప్పు కనిపిస్తుంది. మమ్మీ మై గిఫ్ట్, టేక్ ఇట్. సరే, పచ్చాగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఉల్లిగడ్డ. బాయ్. ఇప్పుడు పుట్టాల వెనుకే గుడ్డ మన ఇందులో కారం వేద్దాం. ఫిష్ కదా, కారం బాగానే వేయాలి. రెండు స్పూన్లన్నర వేసుకుని నిండా పోసిన. ఉప్పు తేలేక పసుపు, కారంలో ఉప్పు ఆల్రెడీ ఉందండి, అందుకే కొద్దిగా వేస్తున్నా ఉప్పు. ఇవన్నీ మిక్సీకి వేద్దాము. మసాలా నూరిందే ఉంది, అలాగే ధనాల పొడి కూడా నూరిందే ఉంది. ఇదంతా పేస్ట్ అయ్యాక ఆ రెండు వేసి కలుపుకుందాం. మిక్సీకి వేసాక ఇలా ఉందండి. ఇందులో కొద్దిగా కూడా వాటర్ కలపలేదు. ఉల్లిగడ్డ వాటరు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటర్ ఇవే మిక్సీకి అయ్యాయి. ఉప్పు సరిపోలేదండి, చూశాను, ఉప్పు సరిపోలేదు. కొంచెం సన్నుప్పు వేసుకుందాం. కూర వండేటప్పుడు టేస్ట్ చూడొద్దని తెలుసుగా నీకు. ఓవరాల్ అన్నది ఎవరికైనా పెట్టేటప్పుడు టేస్ట్ చూడొద్దు, మనం వండుకున్నప్పుడు ఏం కాదు. నేను అంటున్నా, నా మాట శాసనం. నువ్వు అంటావు. ఇంకో ఈ నీళ్ళని వంపేసి ఫిష్ తెప్పు. ఇప్పుడు ఈ ఫిష్లోకి ఫస్ట్ ధనియాల పొడి వేసుకుందాము. స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా మసాలా అండి. ఇది ఘాటు బాగుంది మసాలా. ఇప్పుడు ఈ పేస్ట్
ఉల్లిగడ్డ పేస్ట్, ఉల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డ, జీలకర్ర, మెంతులు పేస్ట్. ఇందులో ఉప్పు సరిపోలేదండి, కొద్దిగా సన్నుప్పు వేసుకున్నాము. కలపడం అయిపోయిందండి. ఒక అరగంట సేపు నాననిద్దాము. అరగంట అయ్యాక పెంక మీద వేసి ఫ్రై చేసుకుందాం. ఇంకో కరిపాకు ఇలా ఉంది. ఫిష్ ఫ్రై కోసం పెంక మీద అయితే మంచిగా ఫ్రై చేయొచ్చు ఫిష్ని. పెనం బాగా కాలింది ఫ్రెండ్స్. ఆయిల్ పోసుకుందాం పెనంలో. ఇందులో ఫిష్ ముక్కలు వేసుకుందాం. ఉన్న కాడికి మొత్తం వేసుకుందాం ఫ్రెండ్స్. మూత తీసి చూద్దాం. వావ్, స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. ఇంకొక నిమిషం ఉంచాక తిప్పేసుకుందాం. వావ్, చాలా బాగా వేగాయండి ముక్కలు అయితే. కొంచెం ఆయిల్ పోసుకుందాం. మూత పెట్టి 5 నిమిషాలు వేగించుకుందాం. ఇలా ఒకసారి మూత తీసి చూద్దాం. ఇట్లాంటి ముక్కలు అయితే ఎన్నైనా తినొచ్చండి. ముళ్ళులు కూడా మంచిగా తీసుకోవస్తుంది ఇట్లా ఫ్రై చేసుకుంటే. కర్రీ వండితే ముళ్ళు తీయడం జర కష్టంగా ఉంటుంది. బాబు జర ముళ్ళులు అంటేనే నాకు ఫిష్ వద్దంటుంది. అందుకే ఇలా ఫ్రై చేసి పెడితే ఇక మంచిగా తింటాడు ముక్కలు. ముళ్ళు మంచిగా వెళ్తుంది, బాగుంటుంది కర్రీ. మళ్ళీ మూత పెట్టుకుందాం. చేపల ఫ్రై కంప్లీట్ ఫ్రెండ్స్. ఇక స్టవ్ కింద బంద్ చేసుకుందాం. చివరగా కొత్తిమీర వేసుకుందాం. స్టవ్ కింద బంద్ చేశానండి. పెంక వేడిగానే ఉంది. ఆ వేడికి మంచిగా కొత్తిమీర కూడా మగ్గుతుంది. మూత పెట్టుకుందాం. ఇక చేపల ఫ్రై ఎలా ఉందో తిని చూసి చెప్తాను. సూపర్ అండి. ముక్క తిందాం. ఈ చేపలలో ముళ్ళు అంటేనే భయం. ఒక్క ముళ్ళున్నా గొంతులో ఇరుకుతుంది. చాలా జాగ్రత్తగా, పిల్లలకైనా పెద్దలైనా జాగ్రత్తగా తినాలి. ఈ ముళ్ళులు గొంతులకి కూడా చనిపోయిన వాళ్ళు చాలామంది.
ఇది ముక్క తిందాం. సూపర్ అండి, చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. కర్రీ అయితే బాబు లేడండి, బయటకు వేయండు. తినేసి నేను మొక్కజొన్న చేనుకి వెళ్ళాలండి. ఇంకా ఒక్కదాన్నే తింటున్నా. సూపర్ ఉందండి ఫ్రై. పచ్చడి పెడితే ముక్క అనేది గట్టిగా ఉంటుంది, ఫ్రై మాత్రం మెత్తగా ఉంటుంది ముక్క. ఇలా ఎన్ని ముక్కలు అనేది తినొచ్చు అన్నం కలుపుకోకుండా. పచ్చడి అయితే కారం ఉంటుంది కదా, అన్నంలో కలుపుకొని తినగలుగుతాం. బాబుకి నచ్చుతుంది. ఇప్పుడు చేపల ముళ్ళ వల్ల కూడా చనిపోతుంది. ఇది తింటే మాత్రం చాలా జాగ్రత్తగా తినాలండి. ఫ్రెండ్స్, మేము మిషన్ కుడుతుంది, నేనేమో టీవీ చూస్తున్నా. టీవీకి ఎదురుగా కూర్చుంది. మిషన్ కుట్టేది అర్థం కాదు, టీవీ చూసేది అర్థం కాదు. ఒక జాకెట్ 3 గంటలు కుడుతుంది, అది టీవీ చూసుకుంటా. మా బాబు నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చిన శారీ అండి. నేను ఫాలో అయ్యలేదు, బ్లౌజ్ కట్టలేదు. బర్త్డే కోసం వేరే బ్లౌజ్ వేసి అప్పటికప్పుడు కట్టుకున్నాను కదా. నా బర్త్డే వచ్చేసి షార్ట్ వీడియో తీశాను. ఈరోజు వచ్చేసి దీనికి పాలు వేస్తాను, దీని మీద బ్లౌజ్ కుట్టుకుంటాను. మా దగ్గర చుట్టాల వాళ్ళ పెళ్ళి ఉంది బుధవారం రోజు, అందుకనే ఈ శారీ రెడీ చేసుకుంటున్నాను. దీని మీద బ్లౌజ్ కూడా కుట్టుకుంటాను. ఇంకొకటి వచ్చేసి ఆన్లైన్లో బుక్ చేశానండి, ఒక చిన్న బ్లౌజ్ పీసు, అది కుట్టుకుంటాను. అది కొంచెం లగ్గం రోజు కట్టుకోనికి సారీ, అది కూడా 2 బ్లౌజులు కుట్టుకుంటాను. ఈ ఫాల్ వేస్తాను, చూపిస్తాను మీకు రెడీ అయ్యాక. మా మమ్మీ మాత్రం చీరలు కొనుక్కుంటుంది కానీ నాకు మాత్రం డ్రెస్సులు కొనిస్తలేదు ఫ్రెండ్స్. చెప్పండి జరా. ఎప్పుడు కొనుక్కున్నా? ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటున్నాం. అది బ్లౌజా? బ్లౌజ్ ఉన్న చీరలు కట్టుకోక బీరువా నిండా పెట్టింది ఫ్రెండ్స్. బీరువా నిండా చీరలు, బీరువా ఓపెన్ చేస్తే చాలు లైన్గా చీరలు ఉంటాయి. నా డ్రెస్సులు కిందనే ఉంటాయి, గిన్నెలు. అవి మాత్రం బస్ సైడ్ ఉంటాయి. కాదు, నువ్వు ఎదుగుతా ఉంటే నీకు ఎన్ని బట్టలు తీసుకున్నా చిన్నగా అవుతా ఉంటే అవి సరిపోవు. మాకు అట్లా కాదు కదా. బ్లౌజ్ టైట్ అయినా కుట్టిప్పుకుంటే ఆ బ్లౌజ్ వాళ్ళకి వస్తుంది. ఆ శారీ అనేది ఖరాబ్ కాదు. ఆ శారీ ఎప్పటికైనా ఆ శారీ కట్టొచ్చు. బ్లౌజ్ పీస్ ఖరాబ్ అయినా దాన్ని వేరే మ్యాచింగ్ బ్లౌజ్ కొనుక్కొని బ్లౌజ్ పీస్ కొనుక్కొని బ్లౌజ్ కుట్టుకోవచ్చు. మీ బట్టలు అట్లా కావు కదా. పాయింట్లు టైట్ అయినా పొట్టిగైనా పాయింట్లు పక్కకి, అంగీలు పొట్టిగైనా పక్కకి ఇవ్వాల్సింది. మరి నీకు నాకు తేడా లేదా? నాయి పోనీ చిన్నప్పటి నుంచి కొనుక్కున్న శారీస్ ఉన్నాయి. నాయి బీరువాని బస్సలు శారీస్ లెక్క ఉంటున్నాయి ఇప్పుడు కొనుక్కున్న శారీస్. అప్పక మధ్యనే 2 శారీస్ తీసుకున్నావు. ఏ దసరా అప్పుడు 2 జతలు నువ్వు ఇప్పించినా నాకేమన్నా? మళ్ళీ తర్వాత నేను తీసుకోలే. ఎప్పుడు తీసుకున్నావు? నువ్వు తీసుకోలేదు. 2 షర్ట్స్ 1 పాయింట్ తీసుకోలే. ఎప్పుడు? 2 షర్ట్స్ 2 పాయింట్, ఒకటే పాయింట్ 2000 పెట్టి తీసుకోలే. పండుగ వెళ్ళాం, సంక్రాంతి పండుగ. అబ్బబ్బబ్బా, ఇప్పుడు రోజు వేసుకుంటానికి లేవు. ఫస్ట్ ఉన్నాయి దొడ్డి రాదు. ఇది దారమే అయిపోయింది. మాట్లాడుకుంటే ఇవన్నీ గుర్తుంటాయి. ఇది దారమే అయిపోయింది. ఇవన్నీ కుట్టేసరికి 5 o'clock అయ్యిందండి. మార్నింగ్ 12కి కూర్చున్నాను. కూర్చొని ఒక బ్లౌజ్ కుట్టి చిలకలోకి వెళ్ళాను. మళ్ళీ చిలకలోకి వెళ్ళొచ్చాక ఇంకొక బ్లౌజ్ కుట్టాను. నేను కుట్టించినవి చూపిస్తాను మీకు, చూడండి. ఈ బ్లౌజ్ కుట్టాను. ఇంకో బ్లౌజ్ వచ్చేసింది. దీనికి నాడలు కుట్టలేదండి, కుట్టాలి. దీన్ని నాడలు కుట్టుకోవాలి. దీనికి ఈ చీరకు ఫాల్ వేసాను. ఈ 3 కుట్టానండి ఈరోజు. మా వీడియోస్ మాత్రం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. ఎలా ఉంది ఈ వీడియో వచ్చేసి. బాయ్ బాయ్.